ఎంపీహెచ్ఏ ఫిమేల్ ఏఎన్ఎం సోదరిమణులకందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నేను ఒక మెసేజ్ కూడా పెట్టాను. గవర్నమెంట్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కావచ్చు, దాని ప్రకారంగా గవర్నమెంట్ ఏం చేయాలనేటువంటి విషయాలు కూడా మీకు తెలియజేశాను. అయితే ఈరోజు బోర్డు సెక్రటరీ గారితో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. వారిచ్చిన సమాచారం, గవర్నమెంట్ నుంచి తెలిసిన సమాచారం ప్రకారంగా ఎంపీహెచ్ఏ ఫిమేల్కి సంబంధించింది హైకోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చిందో, నోటిఫికేషన్ 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ 2 ప్రకారంగా ఆ రోజు సర్వీస్ వెయిటేజీ అనేటువంటిది 20 మార్కులు ఇచ్చారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు. ఆ తర్వాత మళ్ళీ మనం అందరం పోరాడితే ఉద్యమాలు ఆందోళన ఫలితంగా 2023లోనే ఆగస్టు మాసంలో గవర్నమెంట్ ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో గవర్నమెంట్ జీవో నెంబర్ 133 ఇచ్చింది. దాని ప్రకారం 30 మార్కులు సర్వీస్ వెయిటేజ్ పెరిగింది, మనకు పోస్టులు కూడా పెరిగినాయి. దీన్ని మన బొమ్మెన వనజ అని చెప్పి ఆమె ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో వేసి కేసు కొనసాగించింది. సారాంశం ఆ కేసు ఏంటంటే 20 మార్కులే ఇవ్వాలి, 30 ఇవ్వద్దు అని చెప్పేసి చేసినటువంటి కేసు. దాని మీద 2020 నవంబర్లో హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఫైనల్గా నోటిఫికేషన్ నెంబర్ 2/2023 ప్రకారంగా మీరు ప్రొసీడ్ కాండి అని చెప్పింది. దీని ప్రకారం ఏంటంటే 20 మార్కులే సర్వీస్ వెయిటేజ్ చేయాలని చెప్పేసి ఉంది దాంట్లో. ఆ 20 మార్కుల సర్వీస్ వెయిటేజ్ ప్రకారంగా ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద మళ్ళీ ఎవరు అప్పీల్ పోలేదు. ఈవెన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అప్పీల్ చేయలేదు, ఇంకెవరు అప్పీల్ చేయలేదు. ఎవరు సిద్ధపడకపోవడంతో ఫైనల్గా గవర్నమెంట్ ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రాసెస్ చేయాలని చెప్పేసి అనుకొని లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. లీగల్ ఒపీనియన్ కూడా ఈ వారం 10 రోజుల పాటు డిస్కస్ జరిగింది. ఈ సమస్య పైన మనం సిఐటి యూనియన్గా గత సంవత్సర కాలంగా మనం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. ఫైనల్గా లీగల్ ఒపీనియన్ కూడా ఇప్పుడు ఇచ్చింది ఏమిటంటే, తెలిసిన సమాచారం ప్రకారంగా హైకోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారంగా మీరు ప్రొసీడ్ కావని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మన లీగల్గా ఆటంకాలు లేవు కాబట్టి గవర్నమెంట్ సెక్రటరీ గారు, మినిస్టర్ గారు దీని మీద డిసిషన్ తీసుకొని ఒక లెటర్ బోర్డు సెక్రటరీకి పంపించాల్సి ఉంటుంది. వీళ్ళు ఈలోపు ప్రాసెస్ మిగతా లిస్ట్ అంతా రెడీ చేసుకొని పెడతామని చెప్పేసేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందుకే బోర్డు కార్యదర్శి గారితో కూడా నేను డిస్కస్ చేశాను, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే, లీగల్ ఒపీనియన్ కూడా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఒక వారం రోజుల్లో మేమందరికి కూడా డీటెయిల్స్ ఇస్తాం. ముందు అప్లై చేసుకున్న వాళ్ళందరి డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. అంటే వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళకు వచ్చిన మార్కులు, అలాగే సర్వీస్ వెయిటేజ్, ఆ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తాము. ఏమన్నా వాళ్ళకు ఆబ్జెక్షన్స్కి కూడా టైం ఇవ్వాలి కాబట్టి ఆ రూపంలో మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అదే సందర్భంలో మరి మనకు 133 జియో ప్రకారంగా 70 మార్కులకు ఎగ్జామ్ జరిగింది. 30 మార్కులు కలుపుతామన్నారు కాబట్టి ఇప్పుడు ఎలా చేస్తారనే విషయాన్ని కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఆ సందర్భంలో అధికారులు చెప్తున్నది, అట్లాగే బోర్డు నుంచి వస్తున్న సమాచారం ఏమిటంటే, ఎవరికైతే ఈ 70 మార్కులు వచ్చినాయో ఉదాహరణకు వాళ్ళందరికీ 80 మార్కులు చేస్తాము. ఈ 20 కలిపి 100 మార్కుల మీద మనం మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మెరిట్లో ఏం తేడా రాదు. మార్కుల్లో 70 ఇచ్చిన వాళ్ళకు 80 అవుతాయి, 60 ఇచ్చిన వాళ్ళకు 70 అవుతాయి, 50 ఇచ్చిన వాళ్ళకి 60 అవుతాయి. ఈ రేషియోలో మేము ఆ 10% అయితే మనం కలవలేదు, వాటిని కలిపేస్తాం. ఆ 10 మార్కుల్ని కలిపి ఏ ర్యాంకుల్లో కానీ వాళ్ళ మార్కుల్లో కానీ ఏ మాత్రం తేడా రాకుండా మేము మెరిట్ లిస్ట్ తయారు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అందుకే అది కూడా ఒక రకంగా ప్రపోర్షనేట్ సిస్టంలో అందరికీ కలుపుతారు కాబట్టి 20 ఇచ్చిన వాళ్ళకి 30 అవుతాయి, 30 ఇచ్చిన వాళ్ళకి 40 అవుతాయి, 40 ఇచ్చిన వాళ్ళకి 50 అవుతాయి, 50 ఇచ్చిన వాళ్ళకి 60 అవుతాయి, 60 ఇచ్చిన వాళ్ళకి 70 అవుతాయి. ఇక ఫైనల్ 70 ఇచ్చిన వాళ్ళకు 70కి 70 ఇచ్చిన వాళ్ళకి 80 మార్కులు చేస్తారు. తర్వాత ఈ 20 కలిపి 100 చేస్తారు. అట్లా ఆ రూపంలో మెరిట్ లిస్ట్ ఇస్తారు కాబట్టి ఎక్కడ డీవియేషన్ రావడానికి అవకాశం లేదు. ర్యాంకులు ఎవరి మారవు. దీని వరకు ఏమైనా తేడాలు వస్తే మళ్ళీ మనం ఆబ్జెక్షన్ చేసుకోవడానికి, ఆ క్లారిఫికేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ రూపంలో మెరిట్ లిస్ట్ అంతా కూడా తయారు చేస్తామన్నారు. ముందు అప్లికెంట్స్ యొక్క డీటెయిల్స్తో మాత్రం ఒక 1 వీక్లో డీటెయిల్స్ అన్ని పెట్టేస్తాం. ఆ తర్వాత ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్ట్ ప్రకారంగా సెకండ్ లిస్ట్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి కూడా తెలిసింది. ఈ రూపంలో ఏమైనా మనందరం సమిష్టిగా పోరాటాలు, ఉద్యమాలు మన కృషి, గవర్నమెంట్ కూడా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అనేటువంటి ఆలోచనతో ఈ రూపంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకొచ్చారు. సంతోషం. మనం పోతున్నది ఏంటంటే 2023 నుంచి ఇప్పటిదాకా వేకెంట్ అయినటువంటి ఖాళీ పోస్టులు, రిటైర్మెంట్ అయిన పోస్టులు అవన్నీ కూడా వాటన్నింటిని కూడా కలిపేసి తీస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం విజ్ఞప్తి చేస్తున్నాం.
దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారి చొరవతో అది కూడా చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంపీహెచ్ సోదరిమణులు చాలా మీరు డిసప్పాయింట్ ఇప్పటిదాకా ఉన్నారు. ఈరోజు అందరి కృషి వల్ల ఈరోజు ఒక ట్రాక్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన సిఐటి మన యూనియన్ పోరాటం వల్ల మీకు అందరికీ తెలుసు, ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటిది ప్రాసెస్ స్పీడప్ చేయించాము, నర్సింగ్ వాళ్ళకి స్పీడప్ చేయించాము, ఫైనల్ అయిపోయింది అది. దాదాపు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి. అలాగే ఫార్మసిస్ట్ అది కూడా స్పీడప్ అవుతూ ఉంది. ఫైనల్గా ముందు నోటిఫికేషన్ వచ్చింది, మీరే వెనకబడ్డారు. ఇప్పుడు మీకోసం సీరియస్గా మనం ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా మనం ధర్నా కూడా చేసాం, అవన్నీ కూడా మీకు తెలిసిందే. ఈ రూపంలో గవర్నమెంట్ ఇప్పుడు స్పీడప్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, లీగల్ ఒపీనియన్ కూడా వచ్చింది. మీ అందరికీ మేము ఖచ్చితంగా ఈ సమస్య పైన పోరాడతామని చెప్పాం. ఆ రూపంలోనే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా స్పందన కూడా ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేయకుండా ఈ వారం రోజుల్లో మొత్తం ఏఎన్ఎంల డీటెయిల్స్తోనే లిస్ట్ని డిస్ప్లే చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మరొకసారి కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ సమాచారాన్ని నేను తెలియజేస్తున్నాను. మీరందరూ ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ఫర్దర్ మనం చేయాల్సిన యాక్టివిటీస్ ముందుకు పోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.